హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఏంటి ఈరోజు ఏ మాస్క్ లేకుండా వీడియో చేస్తున్నానేంటా అని చూస్తున్నారా? మరి ఏం చేయను ఫ్రెండ్స్, నేను చెప్పే సబ్జెక్ట్ మీద వచ్చే డౌట్ల కన్నా నేను మాస్క్ ఎందుకు పెట్టుకున్నానా అని డౌట్లే చాలామందికి ఎక్కువైపోతున్నాయి. అంటే మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు, మాస్క్ తీసేయచ్చు కదా, మాస్క్ వల్ల ఆ వాయిస్ కొంచెం క్లారిటీ తగ్గుతుంది. లేకపోతే ఇంకా కొంతమంది అయితే ఫ్రెండ్స్ ఎలా అంటే, మీ ఊర్లో ఇంకా కరోనా ఉందా మేడం, అందుకేనా మీరు మాస్క్ పెట్టుకొని ఉన్నారు, ఈ విధంగా చాలా పిచ్చి పిచ్చి డౌట్లన్నీ అడుగుతున్నారు. సో అవన్నీ చదివి అంటే ఏమన్నా సబ్జెక్టు రిలేటివ్గా క్వశ్చన్లు అడుగుతారేమో అని కామెంట్స్ ఓపెన్ చేస్తే ఈ మాస్క్ సంబంధించిందే ఎక్కువ ఉన్నది. సో అవన్నీ చదివి నాకు చిరాకు వచ్చేసింది ఫ్రెండ్స్. అందుకనే ఈరోజు నేను మాస్క్ ఎందుకు పెట్టుకున్నానో మీకు చెప్పేయాలనుకుంటున్నాను. సో ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. యాక్చువల్లీ నాకు కూడా మాస్క్ పెట్టుకొని చెప్పాలని ఏం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మాస్క్ పెట్టుకొని చెప్పడం వల్ల నాకు ఎలా అనిపించింది అంటే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది, ఆవేశం వచ్చినట్టు అయిపోయింది. అంటే మనం మాస్క్ పెట్టుకొని రోజంతా సైలెంట్గా ఉండమంటే ఉండగలం, కానీ ఈ మాస్క్ పెట్టుకొని మాట్లాడుతుంటే మనకి ఊపిరి అందలేనట్టు ఆవేశం వచ్చినట్టు అయిపోతుంది. అంటే నాకు అలా ఇబ్బందిగా అనిపించింది. నాకు మాస్క్ తీసి చెప్పాలి అనిపించింది. కానీ ఏంటంటే అసలు రీజను లాస్ట్ మంత్ అంటే డిసెంబర్ మంత్ ఫస్ట్ వీక్లోని నాకు ఒక యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న డాట్స్, ఇవన్నీ ఏంటంటే ఆ యాక్సిడెంట్లో తగిలిన దెబ్బలే. అంటే ఆ యాక్సిడెంట్ అవగానే ఏంటంటే ఇక్కడ కన్ను మీద, ఇక్కడ ఈ నోస్ పక్కన, ఇక్కడ తర్వాత కాలుకి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు లెగ్ ఫుట్ జాయింట్ అయ్యి ఉంటుంది కదా, అక్కడ మొత్తం ఆ పైపవర్ మొత్తం గీసుకుపోయింది. ఇదంతా బ్లడ్, కాలంతా బ్లడ్. అంటే ఇంకా నేను యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత నిజానికి నన్ను ఎవరు తీసుకెళ్లారు, ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్లారో కూడా నాకు స్పృహ లేదు, అంతగా పడిపోయాను. ఈ ముఖం అంతా బ్లడ్ వచ్చేస్తుంటే ఇది ముక్కులో నుంచి వస్తుందో లేకపోతే నోట్లో నుంచి వస్తుందో, ఇలా కంటి మీద తగిలేస్తే లోపలికి కానీ గుచ్చిపోయింది. ఇది అంతా ఏమి బ్లడ్ అంతా క్లీన్ చేసే వరకు కానీ తెలియదు. కానీ జస్ట్ మిస్. అంటే ఎలా అంటే ఈ కంటి రెప్ప మీద తగిలింది, కంటిలో గుచ్చుకోకుండా, ఇక్కడ ముక్కు దగ్గర తగలకుండా జస్ట్ సైన్ తగిలింది. ఇక్కడ ఇవన్నీ అంటే డాక్టర్ గారు అన్నారు, నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మ, జస్ట్ సైన్నే తగిలాయి, అలాని పెద్ద దెబ్బలేం కాదు, కానీ వింటర్ సీజన్ కదా త్వరగా తగ్గవు, నువ్వు కొంచెం కేర్ తీసుకుంటే త్వరగా తగ్గిపోద్ది అని చెప్పారు. కానీ కాలు మాత్రం ఫ్రెండ్స్ నేను ఒక 3 weeks వరకు నడకూడదు, బెడ్ రెస్టే తీసుకోవాలి. అంటే నడిస్తే ఏమవుతుందంటే ఇలా 2 అడుగులు అయ్యేపడికి కాలు ఇలా వాసిపోయేది. అలాగని తినేటప్పుడు ఈ పక్కనే సైన్నే తగలడం వల్ల తినేటప్పుడు అంటే నవలడం కష్టమైపోయేది. ఈ కన్నేమో ఇక్కడ రెప్ప మీద తగలడం అంటే ఇది మొత్తం వాసిపోయి ఈ కన్ను కనిపించేది కాదు. ఆ 3 weeks నరకం అనుకోండి ఫ్రెండ్స్. ఎలా అంటే మళ్ళీ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఈ సైడ్నే తగలడం వల్ల ఏంటంటే ఆ 3 weeks వరకు ఉమ్మునప్పుడల్లా బ్లడ్ వచ్చేసింది. ఆ బ్లడ్ వచ్చేసరికి మా అమ్మాళ్ళు టెన్షన్ పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పుడు డాక్టర్ ఏం పర్లేదు, అది ఈ సైడ్ తగలడం వల్ల కొంచెం లోపల గుచ్చుకోవడం వల్లే అలా బ్లడ్ వస్తుంది, మీరు ఏం టెన్షన్ పడకండి, ఇది తగ్గిన తర్వాత అది కూడా ఆగిపోద్ది అన్నారు. తర్వాత కాలుకి స్కాన్ చేసి లోపల ఎముకలు కూడా ఏం డ్యామేజ్ అవ్వలేదు, తగ్గిపోద్ది, వింటర్ సీజన్ కదా కొంచెం లేట్ అవుతుంది అని చెప్పారు. ఆ 3 weeks అలా నడవకుండా అలా బెడ్ రెస్టే తీసుకొని ఉండడం వల్లే కొంచెం త్వరగా తగ్గింది. తర్వాత కూడా ఇవేమీ అంత త్వరగా తగ్గిపోలేదు. తర్వాత నేను వీడియో చేయాలంటే ఇవి కనబడితే ఇప్పుడు మాస్క్ గురించి అడిగినట్టే అప్పుడు సబ్జెక్ట్ గురించి అడగకుండా అప్పుడు కూడా దెబ్బలు ఎందుకు ఉన్నాయి, ఆ దెబ్బలేంటి అని అడుగుతారేమో అని ఆలోచించి మాస్క్ పెట్టుకొని చెప్దాలని మాస్క్ పెట్టుకొని చెప్తుంటే అప్పుడు కూడా అవే డౌట్లు, మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు అంటే ఇంకో విషయం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మాస్క్ పెట్టుకొని చెప్పడం వల్ల వాయిస్ క్లారిటీ తగ్గుతుంది. సో అది నాకు అర్థమవుతుంది, కానీ మాస్క్ తీసి చెప్తే ఆ మాస్క్ కన్నా సబ్జెక్టు సంబంధించిన క్వశ్చన్ల కన్నా ఇవే అడుగుతారేమో అని అనుకొని నేను మాస్క్ పెట్టుకొని చెప్తున్నాను. తగ్గిపోయిన తర్వాత మాస్క్ తీసి చెప్పేద్దాంలే అనుకున్నాను, కానీ అది తగ్గేలోపే అలా క్వశ్చన్లు ఏదో ఒకటి వేయడం వల్ల నాకు ఇంక చిరాకు వచ్చి చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. లేకపోతే ఈ దెబ్బలు ఇంకా చూడండి, ఇవి ఇంకా తగ్గలేదు, ఇంకా కొంచెం తగ్గడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కదా ఫ్రెండ్స్. సో నేను మాస్క్ పెట్టుకొని చెప్పడానికి కారణం ఇదే ఫ్రెండ్స్. మీ డౌట్లన్నీ క్లారిఫై అయ్యాయి అనుకుంటాను. సో ఇక మీద నుంచి అయినా సరే మీరు ఈ సబ్జెక్టు సంబంధించిన రిలేటివ్కి, అంటే నేను ఏ కంటెంట్ చెప్తున్నాను దాని రిలేటివ్గా మీకు డౌట్లు వస్తే అయ్యి తప్ప మిగతావి, అంటే మీ డిస్టిక్ ఏంటి, మీ స్టేట్ ఏంటి, మీరు ఎంప్లాయా లేకపోతే టీచరా లేకపోతే దేనికన్నా ప్రిపేర్ అవుతున్నారా, ఇలాంటి అనవసరమైన క్వశ్చన్లు కాకుండా ఇలా అంటే నేను చెప్పే కంటెంట్కి రిలేటివ్గానే మీరు అడగండి. అంటే సబ్జెక్టు సంబంధించి ఏదన్నా డౌట్లు వచ్చినా లేకపోతే ఆ సబ్జెక్ట్లో మీకు
నేను చెప్పింది ఏదన్నా అర్థం కాకపోయినా, నేను చెప్పిన దాంట్లో ఏదైనా లోపాలు ఉన్నా ఇలాంటివి కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన లోపాలు మనకు తెలిస్తేనే కదా నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకోవడానికి అవుతుంది. మీరు ఇలా నెగిటివ్గా చెప్తున్నారని నేనేం ఫీల్ అయిపోయి బాధపడిపోను. సో అవి కూడా నేను పాజిటివ్గానే తీసుకుంటాను. నేను చెప్పే దాంట్లో మీకు ఏదన్నా అర్థం కాకపోయినా, లేకపోతే నేను చెప్పే దాంట్లో ఏదన్నా తప్పుగా చెప్పినా సరే మీరు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైం నుంచి అది రిపీట్ చేయకుండా ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే చెప్తున్నాను, ఈ మాస్క్ పెట్టుకోవడానికి మీకు క్లారిఫై అయింది అనుకుంటున్నాను మీ డౌటు. సో ఇక మీద నుంచి అనవసరమైన క్వశ్చన్లు వేయకండి. ఎందుకంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, నథింగ్ సక్సెస్ లైక్ ఏ సక్సెస్ అని. అంటే విజయానికి మించి ఏది విజయాన్ని ఇవ్వదు. సో ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్కి రీచ్ అవ్వడానికి ఏదైతే ఉపయోగపడుతుందో అది మాత్రమే మనం చెయ్యాలి. ఇంకా అనవసరమైన విషయాలు వేస్ట్. ఎందుకంటే టైం వేస్ట్ అయిపోద్ది అలాంటి విషయాల గురించి ఆలోచించడం వల్ల. సో మీ గోల్ రీచ్ అవ్వడానికి మీకు ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని మాత్రమే చెయ్యండి. దానికి సంబంధించిన క్వశ్చన్లు మాత్రమే అడగండి. ఇలా నేను ఇప్పుడు చెప్పాను కదా, అలాంటి అనవసరమైన క్వశ్చన్లు వేస్ట్. ఎందుకు అలాంటి టైం వేస్ట్? సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మనం మనకన్నా చిన్నవాళ్ళు, లేకపోతే పెద్దవాళ్ళు అవని చిన్నవాళ్ళు అయిన మనకన్నా చిన్నవాళ్ళు ముందుగా వాళ్ళు సెటిల్ అయి ఉంటే మనకు కొంచెం బాధ కలుగు, మనకన్నా చిన్నవాళ్ళే త్వరగా సెటిల్ అయిపోయారు అని. అలా బాధ కలగకుండా మనము కూడా పట్టుదలతో అలాగే మనం కూడా సాధించాలి, మనం కూడా సెటిల్ అవ్వాలి అని మన గోల్ రీచ్ అవ్వడానికి మాత్రమే ఉపయోగపడే మాత్రమే మనం చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ నుంచి మీరు చెప్పారు కదా చాలామంది మ్యాథ్స్లోని ఎలా నాన్ మ్యాథ్స్లో ఎలా ప్రిపేర్ అవ్వాలని, నెక్స్ట్ వీడియో నాన్ మ్యాథ్స్లో ఎలా ప్రిపేర్ అవ్వాలో చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.